విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యా కమిషనర్ దేవసేన. హైదరాబాద్ బాచుపల్లిలో కెనడీ హై ది గ్లోబల్ స్కూల్ 20వ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు వ్యక్తిత్వం ముఖ్యమన్నారు దేవసేన. క్రమశిక్షణతో పాఠశాలలను నడిపించాలన్నారు. తమ పాఠశాలలో విద్యార్థుల చదువుతో పాటు క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇస్తామన్నారు స్కూల్ కమాండర్ కృపాకర్ రెడ్డి. ఉత్తమ విద్యార్థులకు జ్ఞాపికలు ప్రదానం చేశారు. వార్షికోత్సవంలో విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ సుబ్బారెడ్డి, ప్రిన్సిపల్ రాజ్యలక్ష్మి, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క స్టూడెంట్ వాళ్ళని ఎంత తీర్చిదిద్దాలనో, ఎంత బాగా వాళ్ళ ప్రోగ్రెస్ని మేము డైలీ రెగ్యులర్గా మానిటర్ చేస్తుంటాం. వాళ్ళని మంచి స్టూడెంట్స్గా, భావి తరాల మంచి పౌరులుగా తీర్చిదిద్దాలనేదే మా స్కూలు లక్ష్యం. సో ఇక్కడ మా టీచర్లు ఆల్మోస్ట్ ఒక 200+ టీచర్స్ ఉన్నారు. వాళ్ళు చాలా సిన్సియర్గా, ఆనెస్ట్గా ప్రతి స్టూడెంట్ని చాలా దగ్గర ఉండి వాళ్ళని దగ్గర చూసుకొని వాళ్ళకి వెదర్ మంచిగా చదువుతున్నారా లేదా అని వాళ్ళకి ప్రతి ఒక్కరిని చాలా అంటే ఈ స్కూల్లో ఇంత బాగా చూసుకోవడం వల్లనే మా స్కూలు అంటే చాలామంది, అంటే మేము యాక్చువల్గా అడ్వర్టైజ్మెంట్ అసలు చేయము, కానీ ఎంతోమంది మా స్కూల్లో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో దీన్ని బట్టే మీకు తెలుస్తుంది. ఎందుకంటే మేము చాలా జాగ్రత్తగా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని, మంచి వాళ్ళకి భవిష్యత్తు ఇవ్వాలని మేనేజ్మెంట్ మేమందరం కోరుకుంటున్నాం. సో ఇది మా లక్ష్యం. మేము మేమందరం ఇక్కడ ఉన్నది, మా దగ్గర ఉన్న చదువుకుంటున్న స్టూడెంట్స్ అందరూ చాలా బాగా చేయాలి. స్పోర్ట్స్లో కానీ, కోకరిక్యులర్ యాక్టివిటీస్ కానీ, స్పోర్ట్స్లో కానీ అన్నిట్లలో దే షుడ్ బి ద బెస్ట్ అమాంగ్ ద వాట్ ఎవర్ దే డూ. సో మా స్టూడెంట్స్ చాలామంది అల్యూమిని చాలా బాగా బయట సక్సెస్ అయ్యారు. కొంతమంది స్టూడెంట్స్ ఆల్ ఇండియా నీట్ ఎగ్జామ్లో 1st, 2nd, 3rd ర్యాంక్స్ కూడా తెచ్చుకున్నారు. సో మా స్కూల్ ఇంత బాగా ఎడ్యుకేషన్ ఇస్తున్నది నాకు చాలా గర్వంగా ఉంది. అదేవిధంగా పేరెంట్స్ కూడా వాళ్ళు వచ్చేసి మీ స్కూల్ చాలా బాగా చెప్తుందండి, మీ టీచర్స్ చాలా మంచిగా ఉన్నారండి అని చెప్తుంటే మాకెంతో అంటే గర్వం. సో మాకు ఇంకా మంచిగా చేయాలని, మాకు ముందు ఇంకా గట్టి ప్రయత్నం చేయాలని చెప్పేసి మా అందరికీ మనసులో ఉండండి.